హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ట్రై స్కూల్. ఈ వీడియోలో మనం వేర్ వీ కెన్ యూస్ పైథాన్ అంటే మనం పైథాన్ని ఎక్కడెక్కడ యూస్ చేయొచ్చు. సింపుల్గా వీ కెన్ సే దట్ అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్. ఓకే, మనకు అర్థమయ్యే భాషలో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్. సో ఎక్కడెక్కడ యూస్ చేయొచ్చు. సో మనం పైథాన్ ఆల్మోస్ట్ ఆల్ చాలా వైడ్గా యూస్ చేస్తాము. సో కొన్ని మోస్ట్ కామన్ అప్లికేషన్స్ ఇక్కడ ఇచ్చారు. సో ఫస్ట్ వన్ ఏంటంటే డెస్క్టాప్ అప్లికేషన్స్. డెస్క్టాప్ అంటే ఓకే ఓఎస్, ఓకే ఓఎస్ లాంటివి, లేకపోతే ఇక్కడ ఇంకా ఏమి ఇచ్చారు. సో అప్లికేషన్స్ అండ్ విచ్ ఆర్ రన్నింగ్ ఆన్ సింగిల్ సిస్టమ్స్ అంటే స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ కానివ్వండి, లైక్ సింపుల్ క్యాలిక్యులేటర్ అప్లికేషన్. క్యాలిక్యులేటర్స్ ఉంటాయి కదా, సో అందులో వీ కెన్ యూస్ పైథన్. పైథన్ ఈస్ యూస్ దేర్. ఓకే, సో అండ్ ఆల్సో వెబ్ అప్లికేషన్స్. వెబ్ అప్లికేషన్స్ అంటే ఓకే ఈ కామర్స్ వెబ్సైట్ కానివ్వండి, వెబ్సైట్స్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్, వెబ్సైట్స్ అప్లికేషన్, లైక్ జీమెయిల్ అప్లికేషన్ ఇక్కడ ఇచ్చే చూడండి, జీమెయిల్ అప్లికేషన్, ఈ కామర్స్ అప్లికేషన్స్, ఫేస్బుక్ అప్లికేషన్స్, బ్లాగ్ అప్లికేషన్, బ్లాగ్ అప్లికేషన్స్. సో ఇట్లా వెబ్సైట్ వెబ్ అప్లికేషన్స్ అంటే సింపుల్గా వెబ్సైట్ అప్లికేషన్స్ అని చెప్పుకోవచ్చు. సో వెబ్సైట్ అప్లికేషన్స్లో యూజ్ చేయొచ్చు. తర్వాత వీ కెన్ ఆల్సో యూజ్ దట్ ఇన్ నెట్వర్క్ అప్లికేషన్స్. నెట్వర్క్ అంటే క్లయింట్ అప్లికేషన్స్, క్లయింట్ సర్వర్, లేదా క్లౌడ్, సో ఇలాంటివి నెట్వర్క్కి సంబంధించిన అప్లికేషన్స్ కూడా మనం ఏంటి యూస్ చేయొచ్చు. లైక్ అక్కడ అదే ఇచ్చేది ఇక్కడ చూడండి, చాటింగ్ అప్లికేషన్స్ అంటే చాటింగ్ నెట్వర్క్ బేస్ వెళ్తాయి కదా మెసేజెస్, సో అట్లా. ఓకే, క్లయింట్ సర్వర్ అప్లికేషన్స్ కానివ్వండి, సో అట్లా. తర్వాత గేమ్స్ డెవలప్మెంట్. ఓకేనా, గేమ్స్ డెవలప్మెంట్ అప్లికేషన్స్లో కూడా మనం దీన్ని అంటే గేమ్స్ డెవలప్మెంట్లో కూడా యూస్ చేస్తాం. ఓకే, ఆల్సో జావా ఈస్ ఆల్సో యూస్డ్ ఇన్ గేమ్స్ డెవలప్మెంట్, రైట్. సో నెక్స్ట్ ఏంటంటే డేటా ఎనాలిసిస్ అప్లికేషన్స్. డేటా ఎనాలిసిస్ అప్లికేషన్స్ అంటే డేటాని ఎనాలిసిస్ చేయడం, డేటా సైన్స్ అప్లికేషన్ కూడా మనం యూస్ చేయొచ్చు. డేటా సైన్స్, డేటా ఎనాలిసిస్ ఇస్ నథింగ్ బట్ డేటా సైన్స్. ఓకే, డేటా ఎనాలిసిస్ కూడా మనం వీటిని యూస్ చేయొచ్చు. నెక్స్ట్ మషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్. ఓకేనా, మషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్, మషిన్ లెర్నింగ్ అప్లికేషన్ మనం వీటిని యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఫర్ డెవలపింగ్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నెక్స్ట్ డీప్ లెర్నింగ్, నెక్స్ట్ న్యూరల్ నెట్వర్క్ అప్లికేషన్స్. ఓకే, సో వీటిలో మనం వీటినైతే పైథాన్ యూస్ చేస్తాం. నెక్స్ట్ ఐఓటి, ఐ హోప్ యూ ఆల్ నో ద ఫుల్ ఫామ్, రైట్. ఓకే, ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అక్కడ కూడా మనం వీటిని అక్కడ కూడా పైథాన్ని యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఫర్ డేటా సైన్స్. ఇందాక మనం చెప్పాను డేటా అనాలిసిస్లో వచ్చింది, సో అక్కడ కూడా మనం పైథాన్ని యూస్ చేస్తాం. సో దట్ ఈస్ వై పైథాన్ ఇస్ కాల్డ్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా, జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇలా ఒక వైడ్ వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్ మనం పైథాన్ యూస్ చేస్తాం కాబట్టి, సో దట్స్ వై obviously the python is called as general purpose programming language. Okay, so uh, that's for the day. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ దట్ విచ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ యూసెస్ పైథాన్ అని కూడా చెప్పుకున్నాం. ఓకే, అంటిల్ దెన్ కీప్ ట్రైయింగ్, డోంట్ ఫర్గెట్ దిస్ ఇస్ ట్రై స్కూల్, ఓన్లీ ఇన్ మన స్కూల్ మన భాషలో. థ్యాంక్ యూ సో మచ్.